సంతనూతలపాడు మండలం మైనంపాడు గ్రామంలో దసరా పండుగను పురస్కరించుకుని శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. 9 రోజుల పాటు సాగిన ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. గ్రామ ప్రజలందరూ ఉత్సవాలు, అమ్మవారి పూజలో పాల్గొన్నారు. 9వ రోజు నిమజ్జన కార్యక్రమంతో పాటు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఎస్ఎన్పాడు టీడీపీ ఎన్ఆర్ఐ వింగ్ ఆళ్ల మురళీకృష్ణతో పాటు గ్రామ టీడీపీ నాయకులు ఆళ్ల రంగయ్య, ఆళ్ల అవినాష్, కాకర్ల గోవిందయ్య, మండవ వెంకట్రావు, పిడుగురాము, ఎండ్లూరి నాగరాజు, షేక్ కరీముల్లా ఆధ్వర్యంలో ఈ శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శుభకర వినాయక శ్రీకాళి భాగవత సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాళి భాగవత సిద్ధి వినాయక. విజయదశమి నవరాత్రులు పట్టు చీరలు తెచ్చినాము తల్లి విజయవాడలో వెలసిన దుర్గమ్మ ఈ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ బొట్టు గాజులు. సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో
అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.